ప్రతినిధులకు అందరికీ మీడియా మిత్రులకు పేరు పేరున అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు ప్రజాప్రతినిధుల సంఘం ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర ధర్నా పెడితే ఏ పబ్లిసిటీ లేకుండా ఇంత పెద్ద ఎత్తున వచ్చినటువంటి మా అన్నదమ్ముళ్ళకు అక్క చెల్లెళ్లకు నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఇకపోతే అసలు విషయం మాట్లాడే ముందు మీ అందరికీ రాష్ట్రంలో ఉన్నటువంటి మన సమాజానికి రిక్వెస్ట్ చేసేది ఒకటే, యాదవ్ల, గౌడ్ల, కుర్మల, మునూరు కాపుల, పద్మశాలిల, చాకలి, మంగలి వివిధ కులాలకు సంబంధించిన వాళ్ళందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఈ రోజు నుంచి మనము బీసీలము అనేటువంటి నినాదమే పెట్టుకొని ముందుకెళ్లాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మనల్ని విడదీసి రాజకీయం చేసే ప్రయత్నం, కుట్రలు జరుగుతున్నాయి. మన సమాజంలో కూడా నీది ఈ కులము ఆ కులం అని, కానీ మనమందరము ఒకటే బీసీ కులం అనే నినాదంతో వీళ్లకు మన సత్తా ఏందో చూపించబోతున్నామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ ఉద్యమాన్ని నడిపించింది ఈ యొక్క బడుగు బలహీన వర్గాలే కదా. ఈ రోజు 100% ఉంది ఎస్సీ, బీసీ, మైనారిటీలే కదా. ఈ తెలంగాణ సమాజంలో బిడ్డ జాగ్రత్తగా ఉండకపోతే భూకంపం వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఈ బీసీ బిడ్డలు తలుచుకుంటే రాష్ట్రంలో భూకంపం వస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మోసపూరితమైనటువంటి వాగ్దానాలు. ఎవడు చేయమన్నారు మీకు? కామారెడ్డి డిక్లరేషన్ ఎవడు చేయమని చెప్పింది నీకు? ఆ రోజు మా బీసీ బిడ్డలు అడిగినరు, ఇది మోసం చేయడానికి కాదా అంటే, మాకు 125 సంవత్సరాల చరిత్ర ఉంది. పక్క రాష్ట్రం కర్ణాటక ముఖ్యమంత్రి అయినటువంటి మన బీసీ బిడ్డ సిద్దిరామయ్యని తీసుకొచ్చి ఈ రిజర్వేషన్ అనౌన్స్ చేపించి రారు. అలువిగానటువంటి హామీ 42% ఎక్కడికైనా అవుతుందంటే అవుతుందని చెప్పి నమ్మబలికి ప్రతి సంవత్సరం 20 కోట్ల బడ్జెట్ లో 20,000 కోట్లు పెడతామని రకరకాల హామీలు ఇచ్చి మా ఓట్లు దండుకొని గద్దెనెక్కిన తర్వాత మాతోని డ్రామాలు చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. నిండు శాసనసభలో తీర్మానం పెట్టినప్పుడు, శాసనసభలో కుల గణన మీద తీర్మానం పెట్టినప్పుడు నేను ఆ రోజు ఒకటే చెప్పిన. ఆ రోజు ఎన్టీ రామారావు గారు తీర్మానం చేసిండ్రు, రాజశేఖర్ రెడ్డి గారు తీర్మానం చేసిండ్రు, చంద్రబాబు నాయుడు గారు తీర్మానం చేసిండ్రు, కేసీఆర్ గారు కూడా తీర్మానం చేసి పంపించిండ్రు. కానీ ఢిల్లీలో 9th షెడ్యూల్లో పెట్టి చట్టం చేస్తే తప్ప ఇది సాధ్యం కాదంటే ఆ రోజు హరీబరీగా సర్వే జరిగినప్పుడంట హైదరాబాద్ జంట నగరాల్లో 40% సర్వే కూడా జరగలే. స్వయంగా ముఖ్యమంత్రి గారు శాసనసభలో చెప్పిండ్రు, ఇంకా 16 లక్షల మంది సర్వేలో పాల్గొనలేదని చెప్పారు. మీరు ఏ విధంగా మీరు తీర్మానం చేసి ఢిల్లీకి పంపించారు? ఒకవైపున ఢిల్లీకి పంపించిన తర్వాత ఆ రోజు కూడా మా పార్టీ పక్షాన యునానిమస్ గా ప్రభుత్వానికి సహకరించినాం. ఆ రోజు చెప్పినాం, ఢిల్లీలో డెలిగేషన్ తీసుకెళ్లి ప్రధానమంత్రి మీద ఒత్తిడి తీసి మరి పార్లమెంట్ లో చట్టం చేసి మాకు రిజర్వేషన్ కల్పించాలంటే ముఖ్యమంత్రి గారు